మురళీ మనోహర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. మురళీ మనోహర్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. యుద్ధం ఇక ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇరాన్ ఇంకా అణు కార్యక్రమాలు చేస్తోందంటూ శాటిలైట్ల నుంచి మేము పరిశీలిస్తున్నామంటూ అమెరికా చెప్తోంది, ఇజ్రాయెల్ చెప్తోంది. సో మళ్ళీ ఇరాన్ పునర్నిర్మిస్తోంది. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, మా తండ్రి మరణానికి మేము ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాం, పగ తీర్చుకుంటాం అంటున్నారు. అవసరమైతే అణు కార్యక్రమాన్ని అయినా వదులుకుంటాం, కానీ హర్మూజ్ను మాత్రం వదులుకోమని చెప్తున్నారు. సో రాత్రి జరిగినటువంటి దాడి తర్వాత పరిణామాలను ఎట్లా చూడాలి? ఈ యుద్ధానికి ఇప్పట్లో అంతం ఉండేటువంటి అవకాశం కనిపిస్తోందా కనుచూపు మేరలో ఎక్కడైనా? అవునండి, ఇది నిజము. మళ్ళీ మొదటికి వచ్చేసింది కథ. స్క్వేర్ 1కి వచ్చేసింది. అటు ఇటు తిరిగి యుద్ధం ఆగిపోతుంది కాస్త. ఇప్పుడిప్పుడే శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి అని ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ యుద్ధం మొదలైపోయింది. యుద్ధము తీవ్రత కూడా పెరిగిపోయింది. ఊరికే ఆషామాషిగా అక్కడొక మిసైల్ ఇక్కడొక మిసైల్ వేసే పద్ధతి కాకుండా 140 కేంద్రాల పైన ఒక్కసారి అమెరికా విరుచుకుపడింది. కమ్యూనికేషన్స్ ను కంప్లీట్ గా దెబ్బతీసింది. కీలకమైన స్థావరాలపైనే అమెరికా దెబ్బ కొట్టింది. అయితే ఈ యుద్ధము ఆగిపోవడానికి ఏం రాలేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇది మీరు ఇంతకు చెప్పినట్టుగా అణు కార్యక్రమాలని కొనసాగించినందుకే అమెరికా కోపం వచ్చింది అనేది శుద్ధ అబద్ధం. ఎందుకంటే అది దాంతో యుద్ధం ప్రారంభించింది దానికోసం చేయలేదు. యుద్ధం ప్రారంభించింది ఎందుకంటే నెతన్యాహు మొన్న ఈ మధ్య శనివారం ఈ రోజు అమెరికా వెళ్ళొచ్చాక శుక్రవారం ముందే వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత డిక్లేర్ చేశారు ట్రంప్ వచ్చేసి సీజ్ ఫైర్ అనేది ఆగిపోయింది. దేర్ ఇస్ నో మోర్ సీజ్ ఫైర్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేము బ్రేక్ చేసేస్తున్నాం, యుద్ధం కొనసాగుతుంది అనేటువంటి ప్రకటన చేశారు. ఏ కారణంతో చేశారు అంటే అణ్వాయుధాలు సమకూర్చుకుంది కనుక చేశాను అనే విషయమే చెప్పలేదు. కనుక ట్రంప్ ఎప్పుడైనా చెప్పినప్పుడు ఫస్ట్ చెప్పేదే కరెక్ట్. ఆయన అకారణంగానే సీజ్ ఫైర్ ఆగిపోయిందని చెప్పాడు. అకారణం అని ఎందుకు అంటున్నాను అని అంటే ఇదిగో నెతన్యాహు ఏం చెప్పాడో మనకు తెలియదు. యుద్ధము ఎన్నడూ నెతన్యాహు ఆపలేదు, యుద్ధంలో ఉన్నాడు. ఇక్కడ అమెరికాపై ఇరాన్ తో చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా శాంతి చర్చలు ఎన్నడూ కూడా నెతన్యాహు కానీ ఇజ్రాయెల్ కానీ యుద్ధ విరమణ చేస్తున్నాం, కాల్పుల విరమణ చేస్తున్నాం అని అనలేదు. యుద్ధం కొనసాగించింది. ఎందుకంటే లెబనాన్ తో తన ఫైటింగ్ ఏదైతుందో అది కొనసాగుతుంది, దాడులు చేస్తూనే ఉంది. హిజ్బుల్లాను అటాచ్ చేయాలి, భూమిపైన లేకుండా చేయాలనేటువంటిది ఇజ్రాయెల్ కోరిక. అల్టిమేట్ గా మనకు అర్థం కావాల్సింది ఈ యుద్ధం అమెరికా కోసం కాదు, ఈ యుద్ధం ఇజ్రాయెల్ కోసం. ఇజ్రాయెల్ కోసం ఇజ్రాయెలే చేయించింది, అమెరికా చేసింది. కనుక అయతుల్లాను చంపింది కూడా ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ చెప్పింది, అమెరికా కాల్చింది. కనుక భుజం అమెరికాది, తుపాకీ ఇజ్రాయిల్. ఇది మనకు అర్థం అవుతా ఉంది. కనుక ఏం చెప్పాడో తెలియదు. ఓపెన్ గానే తిట్టుకున్నారు ఇద్దరు కూడా. నువ్వు ఆపేసుకో, నేనేం ఆపను అని చెప్పి నెతన్యాహు అన్నాడు. ఒరే నీతో నాకేం పని ఉంది, నేను యుద్ధం ఆపేస్తాను, నువ్వు చెప్పినట్లు చేయడానికి కాదు అని పబ్లిక్ గా చెప్పాడు. మరి ఎందుకు ఇద్దరు కలిశారు, మళ్ళీ ఎందుకు కొనసాగించారు, వాళ్ళిద్దరి మీద ఏం నడిచింది అనేది మనకు తెలియదు. టోటల్ గా నెతన్యాహు యొక్క కోరిక మేరకే యుద్ధం కొనసాగుతుంది. నెతన్యాహు ఇరాన్ అంతం చేయడమే నెతన్యాహు యొక్క ధ్యేయం. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్లో ఎన్నికలు ఉన్నాయి, నవంబర్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. కనుక ఎన్నికల్లో ఎక్కడ కూడా నెతన్యాహు గెలిచే పరిస్థితి లేదు. ఇజ్రాయలీస్ చాలా కోపంగా ఉన్నారు. కనుక గతంలో పోయిన ఏడాది అక్టోబర్లో ఏదైతే హమాస్ చేసిన దాడి ఈ ఇజ్రాయెల్ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. 1000 మందిని ఒక్కటే రోజు, ఆదివారం రోజు మటాస్ చేశారు. కనుక నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రజలు అడుగుతున్నారు అక్కడ. ఇప్పుడు ఈ చేసిన దాడులతో ఇజ్రాయెల్ ప్రజలు హ్యాపీగా లేరు. అందుకే ఎలా సంతృప్తి చెందించాలనో, వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయాలనో నెతన్యాహుకు అర్థం కావడం లేదు. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది యుద్ధం వెనకాల ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ కోసమే యుద్ధం జరుగుతా ఉంది. అంటే ఇప్పుడు ఇందులో ఇంకొక పాయింట్ సార్, ట్రంప్ను చంపేస్తారు, ట్రంప్ను చంపడానికి కుట్ర జరిగింది అన్నది కూడా యుద్ధంలోంచి అమెరికా బయటికి వెళ్లకుండా ఉండడానికి నెతన్యాహు ప్లే చేసిన ఒక ప్లే కార్డ్ అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు ఇది? పక్కా దాంట్లో అనుమానమే లేదు. అసలు మా ఏజెన్సీస్ తెలుసుకొచ్చిన అతి రహస్యమైన సమాచారం ఏంటంటే ఇదిగో ఇప్పుడిప్పుడే ఇరాన్ తయారైపోయింది,
అయ్యా ట్రంప్ నిన్ను ఖతం చేయబోతుంది, దీని కొరకు మాస్టర్ ప్లాన్ తయారైపోయింది అని పబ్లిక్ గా కూడా చెప్పేసింది, ఓపెన్ గానే చెప్పింది. దాంతో ట్రంప్ మనవాడికి పేరుకు అమెరికా అధ్యక్షుడే గాని బుద్ధి తక్కువ, ఆవేశం ఎక్కువ ఆయనకు. అవి నన్ను చంపేస్తారా, 1000 మిసైల్స్ తో బుగ్గిపాలు చేస్తాను ఇరాన్ అని స్టేట్మెంట్ ఇచ్చాను. నేను చచ్చాక కూడా ఇరాన్ పైన మారుమవుతుంది, బూడిదైపోతుంది ఇరాన్ అని చెప్పేస్తున్నాడు. కనుక ఇప్పుడు ఆయన ఒక ఎమోషన్ తో ఒక గేమ్ ఆడుకుంటుంది ఎవరు, ఇజ్రాయెల్ అనేది. కనుక వాళ్ళు చెప్పినట్టుగా ఈయన ఒక ఊగిపోతా ఉన్నాడు. కనుక జరిగేది ఇప్పుడు ఏంటి అంటే దానికి కారణం చూపించాడు. 3 షిప్లు, కమర్షియల్ షిప్లు, నేను ఇక్కడ వైపు కాల్పుల విరమణ జరుగుతూ ఉంటే షిప్లను కాలుస్తావా. కనుక అమెరికాకు ట్రిగ్గర్ పాయింట్ ఏంది అంటే హర్ముజ్ జలసంధి. హర్ముజ్ జలసంధి మొత్తం 14 పాయింట్స్ ఏవైతే వాళ్ళు కాల్పుల విరమణలో మనము 14 విషయాలపైన వాళ్ళు చర్చలు చేస్తున్నారో 14లో 5వ అంశం ఏదైతుందో అది చాలా కీలకం.